నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుత కాలంలో టెలివిజన్ షోస్ చాలా వరకు కొంత ఏంటంటే రియాలిటీ షోస్కి మాత్రమే మనకి ప్రజాదరణ దొరుకుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ లాంటి షోస్, కొన్ని డ్యాన్స్ షోస్కి ఇలాంటి వాటికి ఆదరణ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని ప్రేరణతోనే ఇంకొక రియాలిటీ షో రాబోతుందని చెప్పి మనకు తెలుస్తుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఈ షో అయితే రాబోతుంది. అంటే కపుల్స్ అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇది రియల్ కపుల్సా, రియల్ కపుల్స్ అనేది మనకి ఇంతవరకు అయితే తెలియదు. మరి వీటి గురించి, ఈ షో గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనకి టీవీస్లలో చాలా షోస్ చాలా ఉన్నాయి, కానీ కొన్ని షోస్కి మాత్రమే టీఆర్పీ రేటింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో మనకి సిరీస్లు నేషనల్ వైజ్ అంటే హిందీ వస్తున్నాయి, ఇంగ్లీష్ వస్తున్నాయి, తెలుగు వస్తున్నాయి. ఇట్లాంటివి చాలా సిరీస్లు వచ్చి అందరు ఫోన్కి అతుక్కుపోయారు. టీవీస్ని కొంచెం పక్కకు పెట్టేశారు. కొన్ని షోస్కి మాత్రమే ప్రియారిటీస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఒక కొత్త రియాలిటీ షో రాబోతుంది. అది కపుల్స్ది అని చెప్పేసి అంటున్నారు. మరి అది రియల్ కపులా ఏంటంటారు? అసలు ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? సరే, యాక్చువల్గా నువ్వు చెప్పిన షో జస్ట్ బయట కొంచెం ఈ సెలబ్రిటీస్తో అప్పటికప్పుడు అంటే సెలబ్ కపుల్స్ టీవీలలో, బిగ్ బాస్లలో, ఇంకేవో ప్రోగ్రామ్స్లలో మీరు చూసిన టీవీ సీరియల్స్లలో మీరు చూసిన ఈ సెలబ్ కపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ పెట్టి ఒక షో చేస్తే బాగుండని ఎవరికో ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ ఇలాంటి షోలు రన్ అవుతూనే ఉన్నాయి. జోడీ 2 అని డ్యాన్స్ రూపంలోనో ఇంకో రూపంలోనో పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే అసలు విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళల్లో ఉన్న దేశ విదేశాల్లో వాళ్ళు ఎంచుకున్నటువంటి రియాలిటీ షోస్ని ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు లాంగ్వేజ్లోకి తెద్దామని ఉబలాట పడుతున్నారు. ఎందుకు వాళ్ళకి అంత ఉబలాటం అంటే, ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అయ్యింది కదా, ఎంతో కొంత చూస్తున్నారు కదా. మనకు కూడా ఒక రియాలిటీ షో ఉంటే బాగుండు అని ప్రైమ్ అనుకుంది. పాపం రానా దగ్గుబాటి షో ఇట్లాంటి ఒకటి రెండు అనుకున్నారు. బట్ రియాలిటీ షోలు అయితే ఇంకా ప్లాన్ చేయాల. ఓకేనా. నెట్ఫ్లిక్స్లో ఏంటంటే దేశ విదేశాల్లో చాలా పెద్ద హిట్ అయిన రియాలిటీ షోలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూ హాట్ టు హ్యాండిల్ అనేది ఒక రియాలిటీ షో. ఇదేంటంటే ఒక 5 అబ్బాయిలు 5 అమ్మాయిలను తీసుకెళ్ళి లేక అర డజన్ వీళ్ళు, అర డజన్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ఒక ఐలాండ్లో వదిలేస్తారు. ఐలాండ్లో వదిలేసిన తర్వాత మెయిన్ టాస్క్ చెప్తా చూడు. నువ్వు చెప్పిన దాంట్లో రకరకాల టాస్క్లు ఉంటాయి, కానీ ఇది కాదు. ఇక్కడ మెయిన్ మోటివ్ ఐలాండ్లో వదిలేయాలి. మీరందరూ కూడా అబ్బాయిలు హాఫ్ నేకెడే ఉంటారు, అమ్మాయిలు కూడా అలాగే టెంప్టెడ్గానే ఉండాలి. 2 పీస్ 1 పీస్ బికినీస్లోనే ఉండాలి. తర్వాత వీళ్ళకి ఇచ్చే టాస్కులు ఏంటంటే ఒకరినొకరు ముట్టుకునేలాగా, ఒకరినొకరు ఫీల్ అయ్యేలాగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి, కాసేపు ఆటేసుకొని చూడండి, గుండెల మీద చేసుకొని కాసేపు నిలబడండి, మెల్లిగా డ్యాన్స్లు వేయండి, ఒకరినొకరు అర్థం చేసి కాసేపు మాట్లాడుకోండి, ఇలాంటి టాస్క్లు ఇస్తారు. వీళ్ళు అలా మాట్లాడుకోవాలి. అన్ని రకాలుగా అంటే షెడ్యూల్స్కి సంబంధించినటువంటి టాస్క్లు పెడతారు. కానీ వీళ్ళు మాత్రం దానికి లొంగకూడదు. ఓకే. నువ్వు కనుక ముద్దులు, మురిపాలు, పాటేసుకోవడాలు, ఇంకేవేవేవో రాచకార్యాలు చేసావంటే నీ ప్రైజ్ మనీ తగ్గుద్ది అనమాట. ఎవరు చేసినా, మీ అందట్లో ఎవరు చేసి, ఇప్పుడు మీరు అందరూ వచ్చారా, ఒక $1,00,000 ప్రైజ్ మనీ నేను ఇస్తున్నా, లేదా $5,00,000 ప్రైజ్ మనీ అనౌన్స్ చేసేసాం. ఇంత ఉంది ఈరోజు. నెక్స్ట్ డే అందరినీ కూర్చోబెడుతుంది పొద్దున. నిన్న రాత్రి మంచంలో ఏం జరిగిందో మీకు తెలియదు, మాకు తెలుసు. పలానా ఆవిడ పలానా ఆయన మొత్తం రాత్రి అంతా కార్యం కానిచ్చేశారు. కావాలంటే విజువల్స్ చూడండి. దీని ద్వారా మీకు ఇచ్చే శిక్ష ఏంటంటే మీ ప్రైజ్ మనీలో నుంచి ఒక్కసారిగా $20,000 కట్ చేసేస్తున్నాం అన్నాను. వాళ్ళందరూ అసేమ్ అని చూస్తారు వీళ్ళలో గొడవలు పెట్టడానికి. స్క్విడ్ గేమ్ లాగా. తర్వాత పోన్లే, మేం కాదులే, మేమేమో శుద్ధపూసలు అన్నట్టు అంటే నెక్స్ట్ వీళ్ళు కిచెన్లో వీళ్ళు చేసిన తంత ఇది కాదు అది కాదు, నేను దగ్గరుండి అన్నీ చూశాను కాబట్టి ఇంకో 20,000 కట్ చేస్తానంట. మళ్ళీ వీళ్ళందరూ ఇంత సైలెంట్గా ఉండి నువ్వు కూడా ఇలా చేసావని వీళ్ళు. నెక్స్ట్ బాత్రూంలో వీళ్ళు ఇలా చేశారు, లాన్లో వాళ్ళు అలా చేశారు. ఇది సంగతి. ఓవరాల్గా ఈ రోజుకి నిన్నటికి పోలిస్తే మీ ప్రైజ్ మనీ ఇంత తగ్గించాం, మిగిలిన ప్రైజ్ మనీ ఇది, మిగతా టాస్కులకి రెడీగా ఉండండి అని చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రేపటి రోజు అందరూ రండి, అందరు మంచిగా తయారై రండి, ఇప్పుడు మీ అందరికీ షాంపైన్ పార్టీ, డ్యాన్స్ చేయండి చక్కగా. అదేంటిది, క్యాంప్ ఫైర్, షాంపైన్, ఓ టైప్ ఆఫ్ ఏంటంటే ఒక మంచి అసలే బీచ్ రిసార్ట్ అది, దానికి తగ్గట్టు నువ్వు ఒక హాలిడే ప్యాకేజ్ లాగా ఇచ్చేసి అమ్మాయి అబ్బాయిని రొమాంటిక్ డ్యాన్సులు చేపిస్తావు. కానీ వాడు ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వకూడదు. టెంప్ట్ అయ్యావా
నీ ప్రైస్ అనేది తగ్గుద్ది. కొంతమంది డబ్బు పోతే పోయిందిరా నాకు వల్ల కాదు, నేను ఈరోజు ఇక్కడ ఈ కార్యం కానిచ్చే పోతా అనుకునే వాళ్ళు కొంతమంది. లేదు నిగ్రహం పాటించి లాస్ట్ వరకు గెలిచిన వాళ్ళు ఒకడు ఉంటాడు, వాడిని విజేతగా ప్రకటిస్తారు. ఈ టైప్ ఆఫ్ షోని టూ హాట్ టు హ్యాండిల్ అని నెట్ఫ్లిక్స్ రన్ చేస్తూ ఉంది. ఇట్లాగే కొన్ని ఐలాండ్స్ అని ఇంకేదో అని టెంప్టేషన్ ఐలాండ్స్ అని డిఫరెంట్ రియాలిటీ షో నెట్ఫ్లిక్స్లో టూ హాట్ టు హ్యాండిల్ బ్రెజిల్, టూ హాట్ టు హ్యాండిల్ జర్మనీ, టూ హాట్ టు హ్యాండిల్ అది ఇది అని చెప్పేసి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టింది అండ్ కంట్రీస్లో ఉంది. వాళ్ళ సొంత ప్రోడక్ట్ అది. ఎండమోల్ సేన్కి ఎలాగైతే బిగ్ బ్రదర్ మీద వాళ్ళకంటూ ఒక ఇది ఉందో, కాపీరైట్ ఉందో, వీళ్ళకి కూడా వాళ్ళ షో మీద కాపీరైట్ అనేది ఉంది. కంట్రోల్ చేసేది ఒక ఏఐ టూల్ లానా, ఒక మన ఇదేంటిది హే సిరి లాగా ఒక ముద్దు ఉంటుంది చూడు, అలాంటి ఒక ల్యాంప్ అంతే. ఆ ల్యాంప్లో నుంచే ఏఐ వాయిసే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ షోని తెలుగులో ప్రవేశపెట్టాలని చెప్పి సాహసం చేస్తుంది నెట్ఫ్లిక్స్. ఇప్పుడు నేను చెప్పిన షో సక్సెస్ అవుతుందా పక్కన పెడితే అసలు వస్తుందా రాదా ఆలోచించు. మనం రాణిస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ని చాలా మంది ఒక టైప్ ఆఫ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక పూర్తిగా నువ్వు పూర్తి నగ్నం కూడా కారణం. ఇది 90% నగ్నం. జస్ట్ ఏదో మరీ బాగోదేమో అన్నట్టు కవర్ చేసుకుంటారే కానీ మొత్తం అలా ఒళ్ళంతా బయట మన నేటివిటీకి తగ్గట్టు, మన తెలుగు దానికి తగ్గట్టు. ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ లో వాళ్ళు ఏమి అంత పద్ధతి అయితే డ్రెస్సింగ్ చేసుకోరు కదా, వాళ్ళు కూడా ఎంత. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక హౌస్ కాబట్టి, ఓకేనా, హౌస్ కాబట్టి యు ఆర్ వేరింగ్ అంటే నీకు నచ్చిన డ్రెస్ కొంచెం ఇబ్బంది లేని డ్రెస్ వేసుకుంటున్నాం. అప్పటికీ కొంతమంది వాళ్ళ కంఫర్ట్ కోసం ఏవో వేసుకుంటారు. ఇది పూర్తిగా కాన్సెప్టే బీచ్ ఐలాండ్, బీచ్ రిసార్ట్లో ఇప్పుడు గోవాకి నువ్వేమన్నా హెవీ గాగ్రా చోలి వేసుకొని వెళ్తావా? వరమహాలక్ష్మి చీర కట్టుకెళ్తావా? లేదే. అంతే కదా, దానికంటే ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది ఖచ్చితంగా. స్విమ్మింగ్ సూట్లోనో లేకపోతే కొంచెం మోడర్న్ డ్రెస్లోనే వెళ్తారు అక్కడికి. అంతే. అబ్బాయిలు కూడా అంతే. అబ్బాయిలకి ఇంకా రూల్ అసలు షర్టే వేసుకోవద్దు, మీరు అలాగే ఉండాలి ఆ చెడ్డీ పైన. అంతే, అట్లాగే ఉండాలని ఆ టైప్ ఆఫ్ షో. కాకపోతే ఏంటంటే ఇది మీలో నిగ్రహంకి సంబంధించినటువంటి టాస్క్. ఇది మీరు ఎంత ఇదిగా ఉండగలరు, ఇది సంగతి. సో ఇట్లాంటి షో నెట్ఫ్లిక్స్ ఆశం చేసి తెలుగులో తెద్దాం అనుకుంటుంది. తెలుగులో తెచ్చినా నెట్ఫ్లిక్స్లోనే ఆడుద్ది. మీరు రానానాయుడు బ్యాన్ అని అడిచారే కానీ నెట్ఫ్లిక్స్ అఫీషియల్ షో దాన్ని ఏం అనలేదు, దాని ఆడిషన్స్ ఎక్కడ చేస్తుందో. అండ్ ఇక్కడ గొడవ చేయడానికి కూడా ఇక్కడ ఏమి ఉండదు. వాళ్ళని ఒక ఐలాండ్ తీసుకెళ్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే మన అన్నపూర్ణ స్టూడియోస్ లోనో లేకపోతే రామనాయుడు స్టూడియోస్ లోనో సెట్ వేసి సంబంధం లేని మోడల్స్, బోల్డ్గా ఉండే మోడల్స్నే తీసుకెళ్తారు. వీళ్ళకి కూడా బోల్డ్నెస్ ఉండి బాగా కామ కోరికలు ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. అబ్బాయిని దగ్గర నుంచి నువ్వు ముట్టొద్దు, తాకొద్దు, ఏమీ చేయొద్దు. షో రూల్స్ అవే చూడండి, మేము కూడా ముట్టొద్దని తాకొద్దని చెప్తున్నాం అని వాళ్ళు చెప్పుకోవడానికి. కానీ అక్కడ జరిగేదంతా అది ఉండదు యాక్చువల్లీ. ఇది ఇట్లాంటి షో రాబోతుంది అని తెలిసింది. మరి టూ హాట్ టు హ్యాండిల్ ఇండియా అంటే దారుణం, రాదది అని అనుకుంటున్నాను నేను. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మోడల్, ఇంకెక్కడి నుంచి ఒక మోడల్, ఇంకెక్కడి నుంచి ఒక మోడల్, తెలుగు నుంచి ఒక మోడల్. చాలా మందికి ఏంటంటే కంటెంట్ దొరుకుతుంది. చాలా మంది ఏంటంటే కూర్చొని ప్రొటెస్ట్లు చేస్తుంటారు, ఈ షోని ఆపేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పేసి. వాటి వల్లే లేస్తుంది. ఇంకా వాటి వల్ల ఎందుకంటే ఎవరికి తెలియని షో కూడా తెలుస్తుంది. బిగ్ బాస్ వచ్చిన ప్రతి సీజన్ చాలా మంది ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఈ షో, ఏం చేస్తున్నారు, ఎవరిని ఉద్ధరించడానికి ఈ షో, అది అని చెప్పేసి మాట్లాడతారు. ఇంక ఇట్లాంటి షో వస్తా అంటే యువత మొత్తం ఈ షో చూడడం వల్లనే నాశనం అయిపోతుంది, ఇలాంటి షో అవసరమా భారతదేశానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో చూడాలి మరి నిజంగా ఇట్లాంటి షో వస్తే మరి ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి. ఎందుకంటే అది మనం చేసేది కాదు, నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి వస్తుంది కాబట్టి మరి మనం అడ్డుకోవడానికి ఏమి ఉండదు. సో చూడాలి ఎలాంటి ఏం జరుగుతుంది, సిచ్యువేషన్స్ ఎంతమంది దీని మీద మాట్లాడతారో, ఎంతమంది ప్రొటెస్ట్లు చేస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.